వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 4వ అధ్యాయము జ్ఞానయోగము. 7వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తాత్పర్యము: ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించునో అధర్మము ప్రబలునో ఓ అర్జున, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను. ధర్మము అంటే నిజానికి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి పురోగతికి సహకరించే విహిత కర్మలే. దానికి విరుద్ధమే అధర్మము. అధర్మము ప్రబలినప్పుడు ఈ లోక సృష్టికర్త నిర్వహణాధికారి అయిన భగవంతుడు స్వయంగా జోక్యం చేసుకుని దిగి వచ్చి మరలా ధర్మ మార్గాన్ని స్థిరపరుస్తాడు. ఇలా దిగి రావటాన్నే అవతారము అంటారు. శ్రీమద్ భాగవతంలో ఇలాంటి 24 అవతారముల గురించి చెప్పబడింది. కానీ భగవంతునికి అనంతమైన అవతారములు ఉన్నాయని వేదశాస్త్రాలు పేర్కొంటున్నాయి. అనాది కాలం నుండి ఉన్న అనంతమైన భగవద్ అవతారములను ఎవరూ గణించలేరు. భగవంతుని యొక్క అన్ని అవతారములు ఆయన యొక్క దివ్య శక్తులతో నిండి ఉంటాయి. అవన్నీ సంపూర్ణమైనవి. ప్రతి అవతారంలో దేవుడు ఆ అవతారంలో తను చేయదలుచుకున్న పనికి అనుగుణంగా తన శక్తులను ప్రకటిస్తాడు. మిగతా శక్తులు ఆ అవతారంలోనే గుప్తంగా ఉంటాయి. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: whenever there is a decline in righteousness and an increase in unrighteousness, O Arjuna, at that time I manifest myself on earth. Dharma is verily the prescribed actions that are conducive to our spiritual growth and progress. The opposite of this is adharma. When unrighteousness or adharma prevails, the creator and administrator of the world intervenes by descending and re-establishing dharma. Such a descension of God is called an avatar. 24 such descensions have been listed in the Srimad Bhagavatam. However, Vedic scriptures state that there are innumerable descensions of God. All the descensions of God are replete with all divine powers. They are all perfect and complete. Though God may not display all his powers in all the descensions, in each descension, God manifests his powers based on the objectives he wishes to accomplish during that particular descension. The remaining powers reside latently within the avatar. Om Namo Bhagavate Vasudevaya.